విజయ్ పార్టీ గురించే చర్చ నడుస్తోంది. ఆ రెండు పార్టీలతో తమిళ జనం విసిగిపోయారా అన్న డిబేట్ సైతం నడుస్తోంది. ఇదే సమయంలో యాక్సిస్ మై ఇండియా ఓ సంచలన సర్వేను ప్రజల ముందుంచింది. ఈ సర్వే అంచనాల ప్రకారం విజయ్ పార్టీ టీవీకేకి 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే గనక నిజమైతే విజయ్ ప్రస్థానం నేరుగా ఎంజీఆర్ ఎన్టీఆర్ సరసన చేరుతోంది. విజయ్ పార్టీకి యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అంతా కూడా ఎంజీఆర్ ఎన్టీఆర్ చరిత్రలను గుర్తు చేసుకుంటున్నారు. కారణం వారు పార్టీ పెట్టిన తక్కువ టైంలోనే సీఎం కాగలిగారు. ఇప్పుడు విజయ్కి అదే ఛాన్స్ ముంగిట్లో ఉందంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించి అధికారంలోకి వచ్చారు. 1982 మార్చ్లో టీడీపీని స్థాపించారు. 1983 జనవరిలో అధికారంలోకి వచ్చారు. అటు 1972 అక్టోబర్ 17న డిఎంకే నుంచి విడిపోయిన తర్వాత ఎంజీఆర్ అన్నా డిఎంకే పార్టీని స్థాపించారు. 1972లో పార్టీ స్థాపించగా 1977 జూన్లో సీఎం అయ్యారు. విజయ్ కూడా పార్టీ ప్రకటించిన 2 ఏళ్లలోపే తమిళనాడులో మెజారిటీ మార్క్ అయిన 118 సీట్లకు చేరువలో ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ నిజమైతే గనక విజయ్ పార్టీకి అదృష్టం వరించినట్లే. ఎంజీఆర్ ఎన్టీఆర్లకు ఉన్నట్లుగానే విజయ్కు మహిళలు యువతలో భారీ ఫాలోయింగ్ ఉంది. యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం 18 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్లలో దాదాపు 45% మంది విజయ్కు జై కొట్టారంటే తమిళ రాజకీయం మారుతున్నట్లే కనిపిస్తోంది. నిజానికి విజయకాంత్ అయినా కమల్ హాసన్ అయినా పార్టీలు పెట్టి అద్భుతాలు సృష్టించలేకపోయారు. రజనీకాంత్ అయితే పార్టీ పెట్టేదాకా వెళ్ళి డ్రాప్ అయిపోయారు. ఇలా చాలా మంది ఫెయిల్ అయ్యారు. సో కొందరికి మాత్రమే సాధ్యమైన సర్ప్రైజ్ విక్టరీ విజయ్ని వరిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మరికొన్ని సర్వే సంస్థలైన పీపుల్స్ పల్స్, మ్యాట్రిస్ ప్రకారం విజయ్ పార్టీ కేవలం 15 నుండి 25 సీట్లకే పరిమితం కావచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలు గనక నిజమైతే విజయ్ పరిస్థితిని చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ ప్రారంభ రాజకీయాలతో పోలుస్తున్నారు. 2009లో సినీ అగ్రనటుడు చిరంజీవి భారీ అంచనాలతో వచ్చినా కేవలం 18 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇతర సర్వేలు గనక నిజమైతే విజయ్ కూడా ఓట్ల శాతాన్ని సాధిస్తారు, కానీ సీట్లు మాత్రం గెలవలేకపోవచ్చు. అటు పవన్ కళ్యాణ్ మొదటగా 2 సీట్లలో పోటీ చేశారు, రెండిట్లోనూ ఓడిపోయారు. ఇప్పుడు విజయ్ కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నారు. ఒకటి చెపాక్, మరొకటి పెరంబూర్. ఈక్వేషన్స్ సేమ్ గా కనిపిస్తున్నాయి. హంగ్ వస్తుందని అంచనా వేస్తున్న సర్వేల ప్రకారం చూస్తే తమిళ రాజకీయాల్లో విజయ్ కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉందంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో విజయ్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని కొన్ని సర్వే సంస్థల అధినేతలు చెబుతున్నారు. విజయ్ ఈజ్ ద బిగ్ ఫ్యాక్టర్ ఇన్ తమిళనాడు ఎలక్షన్స్. కానీ విజయ్ ఎప్పుడు లబ్ధి పొందుతాడు అంటే స్టాలిన్ దించేయాలన్నంత కోపం తమిళ ప్రజలకుంటే ఎస్, సర్ప్రైజింగ్ రిజల్ట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ విజయ్ వచ్చి విజయ్ 100 నుంచి 120 స్థానాలు తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ తమిళనాడులో మేము నెలపాటు తిరిగినాము. నెలపాటు తిరిగితే ఎక్కడ కూడా స్టాలిన్ను దించేయాలి, స్టాలిన్ ఉండకూడదు అన్నంత కోపం తమిళ ప్రజల్లో కనబడలేదు. కనబడనప్పుడు ఈ విజయ్ లాంటి ఫ్యాక్టర్ అభిమానం కనబడలేదు. నేనేమంటున్నా, విజయ్ ఫ్యాక్టర్నే అనలైజ్ చేస్తున్నా. ఈక్వేషన్ ఏంటంటే ఒక దూసుకొచ్చిన ఒక కొత్త ఫోర్స్ అనేది తనంత తాను ప్రభుత్వంలోకి రావడమైనా చేస్తుంది, బలమైన దిగిపోవాలి ముఖ్యమంత్రి అన్న కోపం ఉంటే ఏఐడిఎంకేని బెనిఫిట్ చేస్తుంది. ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఇవాళ దించగలుగుతుంది స్టాలిన్ను అనుకుంటే విజయ్ చేసిన శ్రమ అంతా కూడా ఏఐడిఎంకే అండ్ బీజేపీ కూటమి ఖాతాలో పడుతుంది. కానీ ఇవాళ ఆ పరిస్థితి కూడా లేదు. కనుక మీరు సంస్థాగతంగా చూసినా, వనరుల పరంగా చూసినా, ఇమేజ్ పరంగా చూసినా స్టాలిన్ బలంగా ఉన్నాడు. ఇంకొకటి, స్టాలిన్ తమిళ ప్రైడ్ వర్సెస్ ఢిల్లీ పెత్తనం అని ఒక నెరేటివ్ క్రియేట్ చేయగలిగినాడు. అది తమిళ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. కనుక కొన్ని సీట్లు తగ్గినా డిఎంకే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆస్కారం ఉంది అని మా అంచనాల్లో వచ్చింది టుడే. సో ఎవరికి రాని అవకాశం, అదృష్టం విజయ్ ముందు ఉంది. సర్వే గనక నిజమైతే మరో ఎంజీఆర్ అవుతాడని, వేరే సర్వే సంస్థలు నిజమైతే మరో చిరంజీవి అవుతాడని, ఎటూ కాకుండా మధ్యస్థంగా సీట్లు సాధిస్తే మరో పవన్ కళ్యాణ్ అవుతాడని చర్చ నడుస్తోంది.
ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్, ఇక రిపోర్టర్ దామోదర్ ఇద్దరు కూడా లైవ్ లో కనెక్ట్ అయి ఉన్నారు. సో ఎస్, ఫస్ట్ వి గో విత్ గణేష్. గణేష్ చెప్పండి, ప్రెసెంట్ చూస్తున్నాము, మీరు కూడా ఎగ్జిట్ పోల్స్ అన్ని చూసారు. ఒక ఎగ్జిట్ పోల్ కంప్లీట్ గా కూడా ఇటు విజయ్ ఫేవర్ లో ఉంది, మిగతా ఎగ్జిట్ పోల్స్ మేబీ ఒక కింగ్ పిన్ గా మారే అవకాశాలు ఉన్నాయి అంటున్నాయి. సో మీ క్లోజ్ అబ్జర్వేషన్ ప్రకారం విజయ్కి సంబంధించి ఈసారి పొలిటికల్ గా ఆయన ఎంతలాగా లాభపడే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు వచ్చిన అంచనాలన్నింటికి తల్లకిందులుగా చేస్తూ ఒకే ఒక్క సంస్థ, ఎందుకంటే దాదాపుగా మొత్తం టోటల్గా 18 సంస్థలు నిన్నటి నుంచి కూడా అనేక ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించినాయి. అంటే 5 రాష్ట్రాలకు సంబంధించింది, ఎక్కడెక్కడ ఏ పార్టీ గెలవబోతుంది, ఎంత శాతం రాబోతుంది అనేది అనేక విశ్లేషణ చేశాయి. కానీ తమిళనాడులో ఇచ్చిన అన్నిటికంటే ఒకే ఒకటి, అంటే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన సర్వే మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకి దారితీస్తుంది. అందులో ప్రధానంగా విజయ్ పార్టీకి సంబంధించి, టీవీకేకి సంబంధించి చాలా విస్తృతమైన చర్చకి దారితీస్తుంది. ఒక తమిళనాడులోనే కాదు, పక్కన తెలుగు రాష్ట్రాలే కాదు, దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తున్న విషయంగా మనం చూడాలి. ఎందుకంటే తమిళ వ్యతిరేకజం అనేది టీవీకే ఏర్పడి దాదాపు 2 ఏళ్ళుగా, అంటే ఆ ప్లాట్ఫామ్ కావచ్చు, తర్వాత ప్రచారం కావచ్చు, మిగతా అనేక అంశాలపైన నడుస్తున్న ఆ రాజకీయ విశ్లేషణలు కావచ్చు, వీటన్నిటి మధ్య ఎన్నికలు జరిగిన తర్వాత, నిన్న పోలింగ్ పూర్తి అయిన తర్వాత వచ్చిన ఏదైతే విశ్లేషణలు ఉన్నాయో, అంటే ఎగ్జిట్ పోల్స్కి సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటే ఆ ఎగ్జిట్ పోల్స్లోన టీవీకే దాదాపుగా తమిళనాట అధికారాన్ని చేపట్టబోతుందనేది విషయం ఒక బాంబులాగా, అంటే నిజంగా చెప్పాలంటే ఒక ప్రభంజనం, ఒక విస్ఫోటనం. ఎందుకంటే అప్పటి వరకు వస్తున్న విశ్లేషణలన్నీ ఒక ఎత్తి అయితే, ఒకటి ఎగ్జిట్ పోల్స్లోన యాక్సిస్ మై ఇండియా చేసిన విశ్లేషణలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎగ్జిట్ పోల్స్లో 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం చేసిన ఏదైతే ఆ ఎగ్జిట్ పోల్ విశ్లేషణ ఏదైతే ఉందో, నిజంగా రాజకీయాల్లో ప్రకంపన సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రకంపనలు ఎందుకంటున్నా అంటే, రాజకీయాల్లో ఇటువంటి అనేక అంశాల్లోన సాఫీగా వెళ్ళిపోతున్న సమయంలో అసలు ఊహించిన పరిణామం, నిజంగా టీవీకే నుంచి విజయ్ కూడా ఊహించారో లేదో తెలియదు, కానీ ఆ ఎగ్జిట్ పోల్లోన యాక్సిస్ మై ఇండియా ఊహించిన తీరు, వాళ్ళు వేసిన అంచనాలు కావచ్చు, ఇప్పుడు నిజంగా ఒక విస్ఫోటనలాగా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దాదాపుగా 234 సీట్లలోన 118 సీట్లు మెజారిటీ ఏదైతే మ్యాజిక్ ఫిగర్గా మనకు కనిపిస్తుంది. అలాంటిది ఖచ్చితంగా 98 నుంచి 120 సీట్లు విజయం సాధిస్తాడనేది చెప్పిన అంచనా ఏకైక సంస్థగా మనం యాక్సిస్ మై ఇండియా అని చెప్పాలి. అందుకనే యాక్సిస్ మై ఇండియా సర్వేని దాదాపుగా అనేక ఛానళ్ళు ఓన్ చేసుకున్నాయి, నిన్నంతా అదే రన్ చేసినాయి. అంటే దీన్ని పూర్తిగా మనం తీసుకుంటే ఈ రోజున విజయ్ దాన్ని స్టాండ్ అయ్యి, అంటే యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో దాని నేపథ్యంలో ఆయన పూర్తి యాక్టివ్గా మారిపోయారు. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తనకి దాదాపుగా సింగిల్గా, అంటే 234 సీట్లలో కూడా ఆయన అభ్యర్థులను పెట్టాడు, అభ్యర్థులను పోటీ చేశాడు. అంటే నిన్నటి వరకు ఉన్నది ఒక ఎత్తు, అంటే పోలింగ్ జరిగే వరకు, పోలింగ్ జరిగిన తర్వాత వరకు, పోలింగ్ జరిగిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ తర్వాత విజయ్ ఆ స్వరూపం కావచ్చు, లేకపోతే ఆయన పార్టీ వర్గాలతో మాట్లాడుతున్న తీరు కావచ్చు, ఆయన అంతర్లీనంగా చేస్తున్న చర్చలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మారిపోయాయని చెప్పాలి. ఎందుకంటే ఇచ్చిన సర్వేలోన దాదాపుగా 120 సీట్లు సాధించే అవకాశం ఉందని ఎప్పుడైతే అంచనాలు వచ్చాయో, ఈ అంచనాలకు తగ్గట్టుగా ఆయన ఈ రోజున 234 స్థానాలు ఉండే ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అభ్యర్థులందరినీ మీట్ చేసి భవిష్యత్ ప్రణాళిక, నిజంగానే పార్టీ ఈ స్థాయిలో వస్తే, అంటే 120 అనేది మ్యాజిక్ ఫిగర్కి ఒక 2 స్థానాలు మాత్రమే, అంటే 118 స్థానాలు రావాల్సి ఉంటే 120. కాబట్టి తమిళనాడులో ఇప్పటికే డిఎంకే కావచ్చు, తర్వాత ఎన్డీఏ కావచ్చు, ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్య ఖచ్చితంగా ఈ 2 పార్టీలు ఏ ఒక్క 4 సీట్లను కానీ తీసుకున్నట్టయితే అది ఆ పార్టీకి మళ్ళీ అధికారం చేపట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగరే 118 కాబట్టి. అందుకనే 198 నుంచి 120 సీట్లు వస్తాయన్నారు. కాబట్టి ఆ పార్టీ వ్యూహం ఏంటి, నిజంగా రాజకీయ పార్టీ చేయాల్సిందంటే, నిజంగా మెజార్టీకి వస్తున్న పార్టీ కావచ్చు, అధికారాన్ని చేపట్టాల్సిన పార్టీ కావచ్చు, తీసుకోవాల్సిన వ్యూహంగా ఏదైతే ఉంటుందో ఆ వ్యూహాన్ని అంతా ఈరోజు విజయ్ ప్రారంభించారు. ఈరోజు గత రాత్రి నుంచే ప్రారంభించినట్టుగా మన సమాచారం అందుతుంది. ఈరోజు మధ్యాహ్నం దాదాపుగా 234 స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులను కూర్చోబెట్టారు. నిజంగా మనం కానీ 120 స్థానాలు కానీ వచ్చినట్లయితే ఏం చేయాలి, ఎందుకంటే ఒక్క స్థానం కూడా మనల్ని విడిచిపోకూడదని ఒక అంచనాలు అయితే ఆయన వేస్తూ వచ్చారు. అలాగే 98 నుంచి 120 మధ్యలో చెప్పారు. కాబట్టి ఒక 100 కావచ్చు, 98 కావచ్చు, లేకపోతే 110 కావచ్చు, ఇలా సీట్లు వస్తే
మనం ఏం చేయాలి అంటే డిఎంకే కావచ్చు, లేకపోతే మిగతా ఎన్డీఏ వర్గాల నుంచి కావచ్చు, ఏ విధంగా మనం అభ్యర్థులను తీసుకునే అవకాశం ఏ విధంగా ఉంటుందనేది ఒక రాజకీయ విశ్లేషణ, ఒక చర్చ అయితే ఆయన చేశారు. అంటే సీరియస్గా అంటే ఆ తమిళనాడు అధికారం చేపట్టబోతున్నారని ఆయన అంచనాలు ఏదైతే వచ్చినాయో దానికి అనుగుణంగానే ఆయన ఈ రోజున సీరియస్గా చర్చలు సాగించారు. ఒక రాజకీయ పార్టీ అధికారం చేపట్టబోయే ముందు ఏ విధమైన చర్చలు చేస్తుందో, సమావేశాలు నిర్వహిస్తుందో ఆ సమావేశాలన్నీ ఆయన నిర్వహించేశారు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నిజంగా విజయ్కి ఆ స్థాయిలో కానీ వెళితే నిజంగానే ఒక రికార్డ్ అని చెప్పాలి, ఒక ప్రపంచం అని చెప్పాలి. తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అంటే మనం తెలుగునుడు అంటాం కాబట్టి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ రాష్ట్రాలతో పాటు ఉన్న ఏదైతే ఒక రాజకీయ స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్లో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో వస్తున్న పార్టీగా విజయ పార్టీని టీవీకే అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 1972లోన అక్టోబర్లో డిఎంకే నుంచి విడిపోయిన తర్వాత అన్నా డిఎంకే పార్టీని ఆ రోజున ఏర్పాటు చేసిన తర్వాత ఎంజీఆర్ ఒక ప్రపంచంలాగా దాదాపు పార్టీ ఏర్పాటు చేసిన 2 ఏళ్లలోనే ఆయన దాదాపుగా ఒక ప్రపంచంలో అధికారాన్ని చేపట్టి ఆయన తమిళ రాజకీయాల్లో ఒక చెరిగిపోని ఒక ముద్రను వేసుకున్నారు ఆయన. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడు నుంచి కొంచెం మనం పక్కగా తెలుగు రాష్ట్రాలు తీసుకుంటే ఎన్టీఆర్ అంటే 80వ దశకంలో 1982లో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 9 నెలల్లోనే ఆయన బంపర్ మెజార్టీతో అంటే భారతదేశం అంతా ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల వైపు చూసేలాగా ఎన్టీఆర్ ఒక ప్రపంచాన్ని తీసుకొచ్చారు. ఆయన 1983లో అధికారంలోకి ఆ పార్టీని తీసుకొచ్చారు. అంటే 1970 దశకం 80 దశకం ఇలాగ మనం తీసుకుంటే ఈ రెండు కూడా భారతదేశ చరిత్రలో ఒక మనకి చిరస్థాయిగా ఉండిపోయిన ఒక పార్టీలకు సంబంధించిన దీనిగా మనం స్ట్రక్చర్గా మనం చెప్పాలి. దానికి ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ కావచ్చు. ఈ దశలోని ఇప్పుడు మనం 2026లో మాట్లాడుకుంటున్నప్పుడు విజయానికి సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించి మాట్లాడుకుంటే నిజంగానే 98 నుంచి 120 స్థానాలు కానీ సాధించగలిగితే నిజంగానే ఇంత సాధించిన తర్వాత మిగతా పార్టీల నుంచి వాళ్ళు తెచ్చుకోవడం కావచ్చు, ఇంకా అత్యధికంగా మెజార్టీ తీసుకోవడం కావచ్చు, వీటన్నీ కూడా చాలా ఈజీ అయిపోతాయి రాజకీయ పార్టీలో. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఎప్పుడైతే సాధించిందో అధికారం చేపట్టడానికి ఈజీ అయిపోయింది, గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయిపోతుంది. కాబట్టి ఆ తర్వాత మిగతా పార్టీల నుంచి రావడం అనేది మనకి రాజకీయ పార్టీలో వలసలు అనేవి చాలా అనివార్యంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటు డిఎంకే కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, వాటి నుంచి రావాల్సిన అవసరం రావడానికి ఉండే ప్రణాళికలు కూడా ఆ రాజకీయ పార్టీలకి చాలా సునాయాసంగా జరిగిపోతాయి. కానీ ఇక్కడ ఉన్నది ఆ స్థాయిలో వెళ్ళగలుగుతారా నిజంగానే ఒక ఎంజీఆర్ కావచ్చు, లేకపోతే ఒక ఎన్టీఆర్ కావచ్చు, ఆ స్థాయిలో ఆయన ఆ పార్టీని కానీ వచ్చే అవకాశం ఉందా అంటే మనకి ఏకైక విశ్లేషణ మనకి యాక్సిస్ మై ఇండియా సర్వే మాత్రమే చెప్తుంది. అబౌట్ యాక్సిస్ మై ఇండియా అగైన్. సో ఎస్ దామోదర్ ప్రెసెంట్ మనం చూస్తే ఇటు విజయ్ ఇటు 2 చోట్ల ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. సో 2 చోట్ల ఎక్కడ ఆయనకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉందని చెప్పుకోవచ్చు. పెరంబూర్లో ఆయనకు ఒక స్ట్రాంగ్ హోల్డ్ ఉందా, అక్కడ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దామోదర్? సర్తాజ్ పెరంబదూరులో విజయ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఏదైతే సామాజిక సమీకరణలతో పాటు ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండడం కూడా అతను గెలవడానికి ఖచ్చితంగా అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్పారు. ఇప్పటికే పోటీ చేస్తున్న 2 చోట్ల పెరంబదూరులో మాత్రమే విజయ్ గెలిచే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఏదైతే సర్వే సంస్థలు కూడా ప్రకటించిన నేపథ్యం. ఒక చోట చాలా టఫ్ ఫైట్ ఉంటుంది, పెరంబదూరులో సునాయాసంగా విజయం సాధిస్తాడంటూ కూడా ప్రకటించిన నేపథ్యం. మొత్తం మీద చూస్తే ఈ విజయ్ ఈరోజు తనతో పాటు పోటీ చేసిన ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరితోనూ రహస్యంగా సమావేశమయ్యారు. మీడియాని ఎవరిని లోపలికి రానివ్వలేదు. అదేవిధంగా కొంత అంతర్గతంగా కొంతమంది మిత్రులతో పాటు తమ పార్టీకి ఏదైతే సర్వేలు ఎన్నికల్లో స్ట్రాటజిస్టులను దగ్గర పెట్టుకొని సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సమావేశం పూర్తయిన తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. మొత్తం మీద యాక్సెస్ మై ఇండియా ఏదైతే ఇచ్చిన సర్వే ఫలితాల పట్ల కొంత ఏదైతే యువత ఇది నిజమేనని చెప్తున్నప్పటికీ ఎన్నికల్లో మనం పరిశీలించాం ప్రత్యక్షంగా. ఏదైతే యువత చాలా యాక్టివ్గా ఎన్నికల్లో పాల్గొంది. ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న 50,000 మంది ఓటర్లలో మెజార్టీ ఓటర్లు ఏదైతే విజయ్ పార్టీకే వేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఎస్సీ ఎస్టీల్లో గతంలో ఎక్కువగా పట్టున్న డిఎంకే ఓటు బ్యాంకును కూడా చాలా వరకు విజయ్ పార్టీ చీల్చగలిగింది. దీంతోపాటు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించి రాజకీయ శూన్యత ఉన్న నేపథ్యంలో అక్కడ ఏదైతే నాయకత్వ లోపం ఉండడం వల్ల ఆ పార్టీకి సంబంధించిన మెజార్టీ ఓట్లు టీవీకే పార్టీకి వచ్చాయంటూ కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. సర్వేల్లో కూడా ఇదే నిజమని చెప్తున్నారు. అయితే యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన ఏదైతే సర్వేను చాలా వరకు ద్రవిడ పార్టీలు నమ్మడం లేదు. ముఖ్యంగా ఏదైతే గతంలో
విజయకాంత్ పార్టీ ఇదే విధంగా 2 ఎన్నికల్లో ప్రభావితం చూసింది. ప్రస్తుతం ఆ పార్టీకి ఇప్పటికీ 6% ఓట్ బ్యాంక్ ఉంది. గత 3 ఎన్నికల్లో 6% ఓట్ బ్యాంక్తోనే ఆ పార్టీ ముందుకు వెళ్తుంది. ఏదైతే విజయ్ తమ పార్టీని ఏదైతే డిఎంకేకి సంబంధించి డిఎంకే కూటమికి సంబంధించి చీల్చగలిగే ఓట్ల శాతాన్ని ఏదైతే విజయకాంత్ పార్టీ ద్వారా తాము భర్తీ చేసుకోగలుగుతామని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం విశేషం. అతను కూడా పూర్తి స్థాయిలో ఏదైతే తన అభిమానులు కానీ తన పార్టీ క్యాడర్ను కూడా డిఎంకే కూటమికి పనిచేసే విధంగా ముందుకు జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా డిఎంకే కూటమిలో ఏకంగా 26 పార్టీలు పైగా పోటీ చేశాయి. ఇందులో చాలా వరకు సింబల్ సమస్య రాకుండా చాలా వరకు అన్ని పార్టీల నేతలు మెజార్టీ పార్టీల నేతలు ఏదైతే డిఎంకే సూర్యుని గుర్తు మీదే పోటీ చేయడం విశేషం. అదేవిధంగా వామపక్షాలకు 10 సీట్లు ఇచ్చారు. వీటితో పాటు 10 సీట్లు మెజార్టీ పార్టీ పెద్ద పార్టీ అయినా ఏదైతే మొరుసు విజయకాంత్ పార్టీకి సంబంధించి 10 సీట్లు ఇచ్చారు. ఎక్కడైతే బలహీనంగా అంటే గత ఎన్నికల్లో 1000-2000 ఓట్లతో డిఎంకే ఓడిపోయిందో ఆ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించి తాము బలంగా ఉన్న స్థానాల్లో తిరిగి పోటీ చేయడం డిఎంకే వ్యూహంగా చెప్పవచ్చు. అటు కాంగ్రెస్ ఏదైతే చెప్పండి. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇటు పెరంబూర్లో విజయ్ విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు, కరెక్ట్? రైట్. సో ఎస్, విల్ గో టు గణేష్. గణేష్, ఇటు యాక్సెస్ మై ఇండియా రికార్డ్ ఒకసారి మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఒకసారి కరెక్ట్ గెస్ట్ చేశారు, అది రీసెంట్ ఎలక్షన్స్లో. అంతకు ముందు వరకు ఎదర్ ఓవర్ ఆప్టిమిస్టిక్ నంబర్స్ అండ్ ఫిగర్స్ని వాళ్ళు ప్రచురిస్తూ ఉన్నారు. సో ఈసారి కూడా విజయ్కి సంబంధించి అదే ఓవర్ ఆప్టిమిస్టిక్ ఫిగర్ వీళ్ళు ఇచ్చారు అని అనుకోవచ్చా మనం? సత్తాజ్, మనం 2 విషయాల్ని విశ్లేషించుకోవాలి. ఒకటి, విజయ్కి వచ్చిన ఓటింగ్ శాతం. మనకు అంతకుముందు దామోదర్ చెప్పిన విశ్లేషణలోనే దాదాపు 50,000 మందికి పైగా కొత్త ఓటర్లు యువకులు చేరారు. ఇందులో దాదాపుగా మనకి 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్నవాళ్ళు 45% ఓట్లు వేశారనేది యాక్సిస్ మై ఇండియా తన క్లియర్ కట్ సర్వేలో చెప్పింది. అంటే సైంటిఫిక్గా ఎన్ని శాంపిల్స్ తీసుకుంది, ఇలాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటే వాళ్ళు అక్యురేట్గా చెప్తున్నది ఏంటంటే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు దాదాపుగా 45% మంది విజయ్కి ఖచ్చితంగా ఓటేశారు, టీవీకే కావాలని కోరుకుంటున్నారు. ఒక యువక నాయకుడిగా, అంటే తమిళనాడు రాజకీయాల్లో 50 సంవత్సరాలు అంటే యువ నాయకుడిగా గుర్తిస్తారు కాబట్టి తమిళిగ వ్యతిరేకం అనేది ఖచ్చితంగా వాళ్ళకి కావాలని కోరుకుంటున్నారు. అంటే మిగతా పార్టీల పట్ల, అంటే డిఎంకేలో మనం చూసుకున్నట్లయితే స్టాలిన్ పట్ల కావచ్చు, లేకపోతే ఎన్డీఏలో ఉన్న పళనిస్వామి పట్ల కావచ్చు వ్యతిరేకత లేదు, కానీ విజయ్ కావాలని కోరుకుంటున్నారు. చాలా వరకు రాజకీయాల్లో 2 ఫ్యాక్టర్స్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎలాగంటే ఒకటి వ్యతిరేకత ఉండాలి, అప్పటికుంటే పార్టీల పట్ల వ్యతిరేకత ఉండాలి, పరిపాలిస్తున్న పరిపాలన పట్ల వ్యతిరేకత ఉండాలి ప్రధానంగా. దాంతోపాటు కొత్తగా వస్తున్న పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఒక ఏంటంటే దాన్ని ఒక అవినాభావ సంబంధం కావచ్చు, వాళ్ళు రావాలనే ఆకాంక్ష కావచ్చు, ఈ 2 ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ మనకు ఈ విశ్లేషణలో కనిపిస్తుంది 40% మంది విజయ్ కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ 2 పార్టీల్లో అంటే డిఎంకే కావచ్చు లేకపోతే ఎన్డీఏ కావచ్చు, ఈ నాయకుల్ని వ్యతిరేకించడం కానీ ఎక్కడా కనిపించట్లేదని ఒక విశ్లేషణ చేస్తుంది. ఇక మనం యాక్సిస్ మై ఇండియాకి సంబంధించిన ఏదైతే ఆ ఎక్యురేటు వాళ్ళ ఉండే ఆ స్వచ్ఛత కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఎక్యురేట్గా సమాచారాన్ని మనం ఎంతవరకు పరిగణించాలంటే చాలా వరకు ఇలాంటివి గుర్రం ఎగరవచ్చు అన్నట్టు గతంలో కూడా కేకే అనే ఒక సంస్థ ఉండేది. కొండేటి కృష్ణ అనే సంస్థకు సంబంధించి కేకేకి సంబంధించిన సంస్థ ఉండేది. ఈ కొండేటికి సంబంధించిన సంస్థ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ఏకైక ఒక సర్వేలోనూ అందరూ ఒకవైపు వెళ్తుండగా వాళ్ళు ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో ఆ రోజున ఖచ్చితంగా విన్నింగ్కి కారణమైంది. దాంతో ఆ సంస్థ ఎక్కడికో పోయింది. మనం కేకే లాంటి సంస్థతో దీన్ని పోల్చకపోయినా ఇక్కడ యాక్సిస్ మై ఇండియాకి చాలా వరకు మనకి అక్యురేట్ చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ రికార్డులో చూసుకుంటే 1-2 ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, కానీ యాక్సిస్ మై ఇండియా దాదాపు 2019లోన బీజేపీ కూటమి పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సందర్భంలో చాలా వరకు ఇది కూటమి సక్సెస్ అవుతుందా లేదనేది చాలా వరకు అనేక సంస్థలు అంటే దీన్ని బీజేపీ కూటమి సక్సెస్ కాదనేది ఆ రికార్డు చెప్తూ వస్తుంటే ఆ సంస్థ మాత్రం 275 నుంచి 280కి పైగా స్థానాలు వస్తాయనేది యాక్సిస్ మై ఇండియా ఆ రోజున 2019లోనే వాళ్ళు బీజేపీకి సంబంధించిన దాన్ని డిక్లేర్ చేశారు. దానికి కరెక్ట్గా 303 సీట్లు బీజేపీ కూటమి సాధించింది. దీంతో యాక్సిస్ మై ఇండియా అక్యురేషన్ అంటే ఏదైతే అక్యురేట్గా చెప్పగలుగుతుంది దాని శాంపిల్స్ పట్ల దాని సైంటిఫిక్ రీజన్ పట్ల చాలా మందికి నమ్మకం కలిగింది. ఆ రోజున నమ్మకం కలిగింది. అంటే వీటన్నిటి పట్ల కూడా ఇప్పుడు దాన్ని బేరీజు వేసుకుంటూ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించిన దాని పట్ల చాలామంది పరిగణలోకి తీసుకుంటున్నారు. నిన్న చూసుకుంటే చాలా ఛానల్స్ యాక్సిస్ మై ఇండియాని దాన్ని వాళ్ళు ఇచ్చిన దాన్నే నడుపుతూ విజయ్ అధికారం కట్టబోతున్నారు తమిళ ప్రజలు అనేది ఒక ఇదైతే ఇండికేషన్ అయితే ఇవ్వగలిగారు.
రైట్ గణేష్, ఐవ్ సీన్ ద రికార్డ్స్. ఒకసారి చూసుకుంటే తమిళనాడు పాలిటిక్స్కి సంబంధించి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓవరాల్, బట్ ఎస్పెషలీ తమిళనాడుకి సంబంధించి ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఇటు యాక్సిస్ మై ఇండియా యాక్యురేట్ రిజల్ట్స్ను ఇచ్చినట్టుగా రికార్డ్స్ చెప్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటు విజయ్కు సంబంధించి మరీ తక్కువ సీట్లు కేటాయించకపోయినా ఒక లెవెల్లో సీట్స్ కేటాయిస్తూ ఉంటే ఓవర్ ఆప్టిమిస్టిక్గా ఆల్మోస్ట్ 159 అంటే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో సీట్స్ను వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో అంటే మీరు తమిళనాడు పాలిటిక్స్ని ఫాలో అయిన విధంగా మీరు చూసేదాని ప్రకారం మీరేమంటారు? యాక్సిస్ మై ఇండియా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో అవి నిజంగా టర్న్ ఓవర్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా. అందుకని మనకి ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్ పోల్స్గా మనం ఎప్పుడు చెప్పం. ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జిట్ పోల్స్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ పోల్స్గా చూస్తే మాత్రం మనం దాన్ని ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే అవ్వవచ్చు, అవ్వకపోవచ్చు. ఇలాంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, తమిళ రాష్ట్రాలకు సంబంధించి అక్కడ లోకల్ ఏదైతే ఉంటాయో అంశాలు ఉంటాయో అవి ప్రభావితం చేస్తాయి. ప్రత్యేకంగా తమిళనాడులో ఉండే అనేక అంశాలు, అంటే భాష కావచ్చు, లేకపోతే చేసిన అభివృద్ధి కావచ్చు, చేయలేని అభివృద్ధి కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఎజెండాలు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, అంతకుముందు పథకాల అమలు తీరు కావచ్చు, వీటన్నిటినీ కూడా దాన్ని చూడడంతో పాటు భావోద్వేగాలు ఎక్కువగా తమిళనాడు మనం చూడాల్సింది చాలా దేశవ్యాప్తంగా ఉండే అనేక రాష్ట్రాల కంటే భావోద్వేగాలు కలిగిన రాష్ట్రాలుగా తెలంగాణ రాష్ట్రాలు మాత్రమే చెప్తుంది. ఎందుకంటే అనేక సర్వేలు ఇవే చెప్పినాయి. తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, భావోద్వేగం అనే ఒక పదాన్ని అక్కడ ఉండే ప్రజలు తీసుకుంటారు. ఎలాంటి ఇష్యూనైనా వాళ్ళు దాన్ని ఆ దృష్టిలో చూడగలుగుతారనేది చూస్తారు. ఒక ఏపీ రాజకీయాలను చూసుకుంటే అనేక అంశాలు ఉంటాయి. భావోద్వేగం కంటే కుల రాజకీయాలు ఉన్నాయి అక్కడ. తర్వాత ఆ పెట్టుబడిదారులకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రచారం కావచ్చు, ఇలాగ అనేక అంశాలతో తెలుగు రాష్ట్రాలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆ ఎన్నికల ప్రచారం విజయాలు తీసుకుంటే, తమిళనాడు మరోవైపు ఏదైతే మనకి తెలంగాణ ఉందో, ఈ రెండు రాష్ట్రాలు కూడా భావోద్వేగానికి సంబంధించిన అంశాలు చాలా ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి. అందుకని ఇక్కడ చాలామంది ఎన్ని అంచనాలు వేసినా వాటిని తలకిందులు చేసే అవకాశం ఉంటుంది. అందుకని చాలా వరకు మనం అంతకుముందు మాట్లాడుకున్నట్టు 1972 నుంచి 2 ఏళ్లలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 77లోనే ఆయన అధికారం చేపట్టారు ఎంజీఆర్. అలాగే ఆ తర్వాత మనం తీసుకుంటే అక్కడి నుంచి ఎంజీఆర్ దగ్గర నుంచి మనం ఒక్కసారి కరుణానిధికి సంబంధించింది, కరుణానిధి రాజకీయాలను కూడా ఆ విధంగానే చూడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జయలలిత, ఇలాగా భావోద్వేగంతో కూడిన రాజకీయాలకు వాళ్ళు పట్టం కట్టారు, వాళ్ళని సీఎంలు చేశారు. అందుకని ఇప్పుడు విజయ్ కూడా, గతంలో కూడా రజనీకాంత్ పైన అనేక చర్చలు జరిగినాయి. తర్వాత విజయకాంత్ ఏదైతే పార్టీ ఏర్పాటు చేశాడో ఆయనకు కూడా చిన్నగా ఏమీ లేదు, దాదాపుగా 10-15 సీట్లకు పైగా ఆ రోజున విజయకాంత్కి సంబంధించి చేశారు. కమల్ హాసన్ పార్టీ ఏర్పాటు చేసినా ఆ మాత్రం సక్సెస్ కాలేకపోయారు. రజనీకాంత్ వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన పార్టీకి ఎంత హైప్ వచ్చిందో, ఆయన వస్తే రాజకీయాల్లోకి వస్తే ఆ ప్రజలు ఎంత భావోద్వేగానికి గురై ఆయన రావాల్సిన అవసరం ఉందన్నారో, కానీ ఆయన అక్కడ ధైర్యం చేయలేకపోయారు. ఆ పార్టీ అక్కడితో ఆగిపోయింది. కానీ కమల్ హాసన్ వచ్చిన తర్వాత కూడా ఆయన్ని వాళ్ళు ఓన్ చేసుకోలేకపోయారు. ఇలాగ అందుకనే తమిళ రాజకీయాలని ఎక్కడా కూడా ఎవరు అంత అక్యురేట్గా అంచనా వేయలేరు. కాబట్టి ఇప్పుడు యాక్సిస్ మై ఇండియా జరుగుతుంది ఏదైతే ఉందో దానిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికి తోడు మిగతా అన్ని సర్వేలు కూడా దాదాపు 18-19 సర్వేలు వస్తే సర్వేలన్నింటిలో కూడా వేరువేరుగా అంచనాలు వేసి కేవలం 18-19 సీట్లకి మాత్రమే పరిమితం అవుతారనుకుంటే వీళ్ళు మాత్రం దాదాపుగా 98 నుంచి 120 సీట్లు ఇచ్చారు. మరోవైపు యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ కేవలం తమిళనాడులోనే కాదు, మన దేశవ్యాప్తంగా 2019లో మనం దాదాపుగా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళు 275-80 అంటే 303 సీట్లతో వస్తే 2024లో అదే యాక్సిస్ మై ఇండియా బీజేపీ కూటమికి దాదాపుగా 400 పైగా సీట్లు వస్తాయి. అందుకనే వాళ్ళు మిత్రపక్షాలతో కానీ కూటమితో కానీ ఎలాంటి సంబంధం లేకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వాళ్ళు నిలబడే అవకాశం ఉందనేది యాక్సిస్ మై ఇండియా 2024లో ఒక సర్వే చేసింది. కానీ అది పూర్తిగా క్వైట్ ఆపోజిట్లో వచ్చింది. అంటే బీజేపీకి 400 సీట్లకి పైగా వస్తాయి, బీజేపీ కూటమిగా ప్రయాణం చేయాల్సిన అవసరమే లేదని చెప్తే అక్కడ కనీసం 240 సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఖచ్చితంగా కూటమితో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్న తీరు కూడా మనకు కనిపిస్తుంది. అందుకని యాక్సిస్ మై ఇండియాని క్రైటీరియాగా తీసుకోలేం. ఇలాగని ఇప్పుడు విజయ్ది నిజంగా యాక్సిస్ మై ఇండియా చెప్పకపోతే ఏమవుతాడు? ఇప్పుడు పెద్ద ప్రశ్న అదే కనిపిస్తుంది. యాక్సిస్ మై ఇండియా చెప్పినట్టు 98 నుంచి 120 సీట్లు రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి? దీనికి అనేక గణాంకాలు, అనేక అంతకుముందు వచ్చిన ఏదైతే సినీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విశ్లేషణ అంతా మనకి కనిపిస్తుంది. మనకి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటే చిరంజీవి కనిపిస్తున్నారు, తర్వాత పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. వీళ్ళందరిలాగా చిరంజీవిది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముందంటే దాదాపుగా 2009లో 18 సీట్లు సాధించిన తర్వాత, అంటే దాదాపు 16.1% ఓట్లు అంటే చిన్న విషయం కాదు.
అంటే చాలా వరకు 10, 12, 13% ఓట్లు వస్తేనే చాలా వరకు రాష్ట్రాల్లో ప్రభావితం చూపించే అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ 16.1% ఓట్ల శాతం వచ్చిన తర్వాత కూడా 18 సీట్లు వచ్చిన తర్వాత కూడా చిరంజీవి ఆ రోజున పరిపాలన చేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన 2011లో విలీనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకంటే ముందుగా 16.1% ఏదైతే ఉందో ఈ శాతం అనేది 2 టగ్ ఆఫ్ వార్గా ప్రయాణం చేస్తున్న పార్టీలు ఏవైతే కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ ఆ రోజున చంద్రబాబు నాయుడు, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఈ 2 పార్టీల మధ్యన టగ్ ఆఫ్ వార్గా వెళ్తున్న సమయంలోన ఖచ్చితంగా చిరంజీవి కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నాడు, ఆయన సీఎం కాబోతున్నాడు అనే ఒక ఇండికేషన్తో ఒక ప్రపంచంలోకి ఎక్కడికి వెళ్ళినా లక్షల మంది జనాభాతో తొక్కిసలాటలతో చాలామంది అస్వస్థకు గురవడం, కొందరైతే ప్రాణాల వరకు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడం, అంత బహిరంగ సభ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిన తర్వాత ఆయన చేసింది ఏంటి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆయన వల్లే మేము ఓడిపోయామని చెప్పగలిగింది. రాజశేఖర రెడ్డి ఆ కాంగ్రెస్ పార్టీలో కొందరు చాలామంది ఆయన వల్లే రాజశేఖర రెడ్డి పార్టీ విజయం సాధించిందని ఆ 16.1% ఓట్లు ఏదైతే 18 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ విధంగా జరిగింది. ఇప్పుడు విజయ్ కూడా అదే పరిస్థితిలో ఉంటాడా అంటే డిఎంకే మరోవైపు ఏదైతే ఎన్డీఏ పార్టీల మధ్య ఈ విధంగానే ఆ రోజు చిరంజీవి పోషించిన పాత్రనే ఆ పార్టీ పోషించబోతుందా టీవీకే అనేది కనిపిస్తుంది. అలా కాదు అనుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 100% రిజల్ట్తోనే ఆయన 21 సీట్లు సాధించి ఏదైతే అధికార పార్టీగా అంటే కూటమిగా బీజేపీ, తెలుగుదేశం, మరోవైపు జనసేన ఈ 3 పార్టీలుగా ప్రయాణం చేస్తూ ఆయన 21 సీట్లు వెళ్తున్నాడు. ఆయన 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన తర్వాత 5.5 సీట్లతో వస్తే రైట్ గణేష్, విల్ గో టు దామోదర్ అండ్ గెట్ బ్యాక్ టు యు. సో దామోదర్, ఇటు చెప్పండి, తెలంగాణ పాలిటిక్స్ ని మీరు దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇటు సెంగోటియాన్ టీవీకేలో జాయిన్ అవ్వటం వల్ల ఏఐఏడిఎంఏకి ఒక పెద్ద లాస్ అని మనం చెప్పుకోవచ్చా? టీవీకేకి కొన్ని ఓట్ షేర్ అనేది పెరుగుతుందని చెప్పుకోవచ్చా ఆ ఏరియాలో? ఖచ్చితంగా ఏదైతే కోయంబత్తూరు ప్రాంతంలో మంచి ప్రభావం ఉన్న నాయకుడైన సెంగోటియన్ మరి అక్కడ పోటీ చేయడం కూడా కొంత ఆ పార్టీకి టీవీకేకి కొంత ఓటు శాతం పెరగడానికి అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా తీసుకుంటే ఏదైతే తమిళనాడులో ప్రాంతాల వారీగా తీసుకుంటే ఉత్తర తమిళనాడు ఏదైతే చెన్నై, తిరువల్లూరు, వెల్లూరు ప్రాంతంలో డిఎంకే బలంగా ఉంది. అక్కడ డిఎంకేకి సరిసమానమైన పోటీ ఏదైతే ఇటు టీవీకే ఇచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చెన్నై ప్రాంతంలో ఏదైతే చెన్నై సిటీలో పెద్ద ఎత్తున యువత ఇటు డిఎంకే ఓటు కానీ అటు ఏఐడిఎంకే ఓటును బదలాయించారు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఓటు బదలాయింపు సక్రమంగా జరిగింటే ఏదైతే యాక్సిస్ మై ఇండియా యొక్క రిజల్ట్ ఖచ్చితంగా నిజమయ్యే అవకాశం ఉంది. కానీ వివిధ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. ఏదైతే అర్బన్ కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువగా జరగడం వల్ల అటు డిఎంకేకి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయని చెప్తున్నారు. దీంతోపాటు ఏఐడిఎంకేకి కూడా భారీగానే పోల్ నమోదైనాయి. కానీ సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, అదేవిధంగా సీట్ల యొక్క బేరసార్ ఏదైతే సీట్లు కేటాయింపులో కూడా కొంత అనిశ్చితి ఏర్పడడం వల్ల కొంత వెనుకబడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రాంతాల వారికి తీసుకుంటే ఉత్తర తమిళనాడు ప్రాంతంలో డిఎంకే బలంగా ఉంది. అదేవిధంగా పశ్చిమ తమిళనాడు ప్రాంతం ఏదైతే కోయంబత్తూరు కానీ, ఈరోడ్, సేలం, ఎక్కువగా ఇక్కడ తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో అదేవిధంగా వ్యాపార వర్గాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వీరంతా డిఎంకేకి అనుకూలంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో కూడా ఏదైతే ఏఐడిఎంకే నుంచి కొంత ఓట్లు బదలాయింపు ఏదైతే టీవీకే పార్టీకి జరిగినాయని చెప్తున్నారు. ఇక దక్షిణ తమిళనాడు ఏదైతే తిరునెల్వేలి, రామనాథపురం, ఇక్కడ డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది. అయితే టీవీకే ప్రభావం కూడా కొంత కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ టీవీకేకి ఈ ప్రాంతంలో గెలుపు అవకాశాలు తక్కువగా అంటున్నారు. అదేవిధంగా డెల్టా ప్రాంతం తంజావూరు కానీ, నాగపట్టినం, ఈ ప్రాంతాల్లో ఈ ప్రాంతాలు మొత్తం డిఎంకేకు సాంప్రదాయ కోట. ఈ ప్రాంతంలో అంతేకాకుండా ఎక్కువగా రైతు కూలీలు కానీ, వ్యవసాయ కూలీలు, ఇతర కూలీలు పనులు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇక్కడ సంక్షేమ పథకాలు డిఎంకేకు బాగా కలిసి వస్తాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మొత్తం మీద చూసుకుంటే ఈ ఎన్నికల్లో అటు యువత ఓటు చీలిపోవడంతో పాటు ఏదైతే గణేష్ గారు చెప్పినట్లు ఇటు 35 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు కొత్తగా ఓటు వచ్చిన వారి నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న యువత పెద్ద ఎత్తున టీవీకే పార్టీ పట్ల ప్రచారం చేయడమే కాకుండా ఓటింగ్ వేయించిన పరిస్థితి కూడా ఉంది. ఇది వీరు వారి కుటుంబ సభ్యులను కూడా బాగా ప్రభావితం చేసిన పరిస్థితి. అదేవిధంగా తమిళనాడులో కొంత అధికార పార్టీకి గ్రామ ప్రాంతాల్లో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కొన్ని దౌర్జన్యాలు జరగడం, వాటిని బయటి వరకు తీసుకురాలేక మీడియా కూడా భయపడిన పరిస్థితులు పెద్ద ఎత్తున కనిపిస్తున్న నేపథ్యంలో ఇక్కడ
ఈ వ్యతిరేక ఓటు టీవీకే పార్టీ మరలి ఉంటే డిఎంకే సేఫ్గా బయటపడుతుంది. కానీ అదే ఏఐడిఎంకే సాంప్రదాయబద్ధంగా ఏఐడిఎంకేకి పట్టింటే ఏఎండిఏకే ఏదైతే అన్నాడీఎంకే ఖచ్చితంగా కొంత పాక్షిక ఫలితం వాటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ప్రస్తుతం చూస్తున్న పరిస్థితులు బట్టి టీవీకే పార్టీ 2వ స్థానం కోసం పోటీ పడుతుంది. కానీ ఏదైతే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని మాత్రం ఏదైతే తమిళనాడు రాజకీయ పరిశీలకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సర్తాజ్. ఎస్ గణేష్, యూత్ ఓట్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తే ఫస్ట్లో కూడా యూత్ ఎక్కువగా రావటము ఆయన ప్రచారాలకి అక్కడ హాజరవటం, కంప్లీట్గా రోడ్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినవైనా మనం చూసాం. బట్ ఆ యూత్ ఓట్స్ అనేవి ఓట్ షేర్లో కన్వర్ట్ అవ్వలేదు. సో సేమ్ అదే ఇక్కడ టీవీకేకి కూడా అయ్యే అవకాశాలు ఎంత మేర ఉండొచ్చు అని అనుకోవచ్చు. దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి కదా? అంటే ఇప్పటివరకు ఉండే అంచనాలు ఏవైతే వేస్తున్నారో దాంట్లో 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నవారు 45% ఓటింగ్ వస్తుంది అంటున్నారు. ఇది కానీ ఫ్యాక్ట్ కానీ నిజమైతే ఖచ్చితంగా టీవీకే పార్టీ అధికారం చేపట్టడం ఖాయం. ఎందుకంటే ఇంతకంటే పెద్ద ఇది ఉండదు. ఎందుకంటే రాజకీయాల్లోన అది మేజర్ ఫ్యాక్ట్, డిసైడ్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో 18 నుంచి 35 సంవత్సరాల వారు దాన్ని డిసైడ్ చేయగలుగుతారు. అటువంటిది 40% ఓటింగ్ అంటే చిన్న విషయం కాదు. గతంలో మనం చిరంజీవి పార్టీని అంతకుముందు ప్రస్తావించుకున్నట్టు 2009లో చిరంజీవి పార్టీ వచ్చినప్పుడు 16.1%కి ఉర్రూతులోకిపోయింది. అంటే ఆ ఎన్నికలు జరిగిన తర్వాత 18 సీట్లు వచ్చాయి, అది వేరే విషయం. కానీ రాకముందు నిజంగా చిరంజీవి సీఎం అవుతారనే ఇండికేషన్ అన్ని మీడియా సంస్థలు చెప్పగలిగినాయి. అన్ని వార్తా సంస్థలతో పాటు మిగతా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు మిగతా అనేక సంస్థలు చెప్పగలిగినాయి. కానీ కేవలం 16.1% ఆ యువతంతా ఒక్కసారిగా చప్పట్లు కొట్టినా, కేకలు వేసినా, విజిల్లు వేసినా అది ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది 2009లో చిరంజీవి పార్టీ, ప్రజారాజ్యం పార్టీ అనేది మనకి ఒక సౌండింగ్ అనేది గుడ్ సౌండింగ్ లాగా వినిపించింది. కానీ వచ్చిన సీట్లు మాత్రం 18 సీట్లే. ఇప్పుడు తర్వాత మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ సంబంధించి పవన్ కళ్యాణ్కి 2019లోన చాలా వరకు ఆయన సింగిల్గా పోటీ చేశారు. ఆ రోజున ఎవరితో ప్రమేయం లేకుండా. ఎందుకంటే తన అన్న చిరంజీవి ఆ పార్టీని విలీనం చేసిన తర్వాత అలా కాకుండా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తను తీసుకురాబోతున్నారని 2019లో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం నుంచి ఏదైతే ఉందో దాన్ని కాదని ఆయన జనసేన పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఉవ్వెత్తున ప్రచారం చేశారు సింగిల్గా. అక్కడ కూడా ఇదే సౌండింగ్, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వబోతున్నారనేది. తీరా చూస్తే ఆయనకు వచ్చిన సీట్లు కాదు కదా, ఆయన చాలా పోటీ చేసిన చోట్ల ఆయన ఓడిపోయారు. కేవలం 5.5% మాత్రమే ఓట్లు అక్కడ సాధించగలిగారు. అంటే 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ఎంత నిరుత్సాహపడ్డారంటే నిజంగా సీఎం అనేది కనీసం నన్ను ఆ 2 స్థానాల్లో కూడా గెలిపించలేకపోయారనే ఆయన ఏదైతే ఉందో దాన్ని పత్రికా ముఖంగానే మీడియా ముఖంగానే చెప్పగలిగారు. అంటే ఈ గుడ్ సౌండింగ్కి ఎన్నికల్లో ఉండే ఓటింగ్ శాతానికి మనం చాలా అంచనా వేయలేంది. అలాగే 2024 వచ్చినప్పటికీ ఆయన కేవలం అంతకంటే అంటే ఎక్కువ సీట్లు కాదు, దాదాపు 25 సీట్లతో పోటీ చేస్తారనుకుంటే 24కి వచ్చింది, అక్కడి నుంచి 21 సీట్లకు వచ్చింది. కానీ 21 సీట్లలో కూడా 100% ఆయన విజయంతో పాటు అందరూ 21 మంది ఎమ్మెల్యేలను ఆయన గెలిపించుకోగలిగారు. మహాకూటమిలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమిలో తెలుగుదేశం, బీజేపీతో సహా ఆయన ప్రయాణాన్ని 100% విజయాన్ని సాధించింది. కానీ ఇంత 100% విజయంలో కూడా ఆయన 6.7% మాత్రమే ఓట్లను రాబట్టగలిగారు. అంటే దాదాపుగా మనం చూసుకుంటే 16 నుంచి 6% ఓట్లు కానీ యువత కానీ ఉన్నట్టయితే ఆ గుడ్ సౌండింగ్ కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళకి అది వినిపించే ఇది కావచ్చు, ఒక పార్టీ ఒక్కసారిగా ఉవ్వెత్తున సీఎం అవుతారని ఇండికేషన్ కనిపించవచ్చు. కానీ ఇప్పుడు అలాంటి సౌండింగ్ అనేది నిజంగా ఉందా లేదంటే అనేక విశ్లేషణలు మనకు కనిపిస్తున్నాయి. అందుకనే ఆయన ఈ 45% అంటే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు 45% ఓటింగ్ అనేది ఎక్కడ నమ్మాల్సిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. అందుకనే యాక్సిస్ మై ఇండియా ఒక్క సంస్థ ఇచ్చిన తర్వాత అది విజయ పార్టీకి తప్పనిసరిగా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఆయనే కనబరిచి క్యాడర్కి ఇవ్వకపోతే 234 మంది ఆయన నమ్మి పోటీ చేసిన వాళ్ళకి ఒక ఇండికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయన ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు ఏం చేయాలి, మిగతా ఎవరెవరిని కలుపుకోవాలి, మన వాళ్ళు వెళ్ళిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆయన వ్యూహం అంతా రచిస్తున్నారు. కానీ అది నిజమవుతుందా లేదా అనేది కూడా అతిపెద్ద ప్రశ్న ఇటువైపు మనకు వినిపిస్తుంది. ఎందుకంటే డిఎంకే అనేది అంత వీక్గా లేదు. మరోసారి నేను సీఎం అవుతానని ఆయన బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నారు స్టాలిన్. మరోవైపు ఎన్డీఏ కూడా ఏఐడిఎంకి సంబంధించి ఆ ఓటింగ్ అనేది సంప్రదాయబద్ధంగా అటు నార్త్ తమిళనాడు కావచ్చు ఇలాంటి అనేక చోట్ల ఒక ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి వాళ్ళు దాంతో వ్యూహంలాగా వచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తారని పళనిస్వామి బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వీటన్నిటి అంచనాల మధ్య విజయ్ ఏం కాబోతున్నారు? నిజంగానే ఆయన పార్టీ నిజంగానే సీఎం కాబోతున్నారా? ఏదైతే యాక్సిస్ మై ఇండియా చెప్పినట్టు 120 స్థానాలు గెలుచుకొని అధికారం చేపట్టబోతున్నారా? లేకపోతే గతంలో మాదిరిగా 2009లో చిరంజీవిలాగా మారబోతున్నారా? లేకపోతే పవన్ కళ్యాణ్లా
కలిసి ప్రయాణం చేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కేవలం తమిళనాడుకే పరిమితం కాదు, తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. ఎస్ రైట్, థ్యాంక్ యూ గణేష్. మొత్తానికి ఇటు టీవీకేకు సంబంధించి ఒకసారి మనం క్లోజ్ కాల్ అబ్జర్వేషన్ చేస్తే యాంటీ బీజేపీ ఫేస్ హీరో పాలిటిక్స్ యూత్లో ఉన్న ఒక అట్రాక్షన్ కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం నెగిటివ్ సైడ్స్ కూడా ఒకసారి చూసుకుంటే ఇటు డిఎంకేకి స్ట్రాంగ్ సపోర్ట్ ఇటు తమిళనాడులో ఇంకా కనిపిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పరెన్సీ, ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎలక్టోరల్కి సంబంధించిన బాండ్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా కీలకంగా కొన్ని మిస్ చేసినట్టుగా అప్పట్లో కోర్టులో కేసెస్ కూడా అయ్యాయి. సో ఇవన్నీ కూడా టీవీకేకి కొంచెం నెగిటివిటీని కూడా సర్క్యులేట్ చేసే అంశంగా మనం చూసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం యాక్సెస్ మై ఇండియా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిందో ఇప్పటి వరకు యాక్సెస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ యాక్యురసీ ఒక్కసారి మాత్రమే తమిళనాడు పాలిటిక్స్లో యాక్యురేట్గా గెస్ చేయగలిగారు. సో వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని టీవీకే నిజంగానే సీఎం హోదాలో కూర్చుని ఒక పార్టీగా ఉండబోతోందా లేదా అనేది మనకి పోలింగ్ రిజల్ట్స్